అప్పుడు నీ పిల్లల జీవితాలు బాగుంటాయి, అప్పుడు నీ కుటుంబం క్షేమముగా ఉంటుంది. ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచాలి. ఉంచాల్సింది ధనం మీద కాదు, ఉంచాల్సింది నమ్మిక దాని మీద దీని మీద కాదు. దేవుని మీద నీ మనసు నిలపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి జీవితాలు బాగుపడతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నీ జీవితం బాగుండాలంటే నమ్మిక ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద. ఆయన నమ్మాలి నువ్వు. ఆయన చేస్తాడు నా జీవితంలో మేలు, నా బిడ్డల జీవితంలో చేస్తాడు, లేదు నా వ్యాపారం జీవితంలో చేస్తాడు. నేను చేస్తున్నా ఇదిగో ఈ బిజినెస్ విషయంలో దేవుడు నాకు మేలు చేస్తాడు, లేదు ఈ ఉద్యోగంలో నాకు మేలు చేస్తాడు, ఈ చదువులో నాకు మేలు చేస్తాడు, ఈ వ్యాపారంలో నాకు మేలు నువ్వు ఆయన నమ్ముకుంచు. నిన్ను చిగ్గుపరచడు ఆయన. నీ జీవితంలో గొప్ప మేలు దేవుడు